రాష్ట్రంలో ఎక్కడా లేని దుస్థితి అక్కడ వైసీపీలో కనిపిస్తుంది. చాలా జిల్లాల్లాగే అక్కడ వైసీపీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అది చాలదన్నట్లు వలసలతో దెబ్బ మీద దెబ్బ తగులుతూ పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది. పేరున్న ఒక నాయకుడు కూడా వైసీపీలో ఉండడానికి ఇష్టపడటం లేదు. మంత్రులుగా పనిచేసిన వారి దగ్గర నుంచి స్థానిక సంస్థల్లో కీలక పదవుల్లో ఉన్న నాయకులంతా జగన్తో కలిసి నడవలేమని బయటకొచ్చేస్తున్నారు. తాజాగా తగిలిన స్ట్రోక్తో ఇక అక్కడ వైసీపీ పూర్తిగా ఖాళీ అయిపోయినట్లే కనిపిస్తోంది. ఇంతకీ ఆ పరిస్థితి ఎక్కడో మీరే చూడండి. ఏలూరు నియోజకవర్గంలోనే కాదు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే వైసీపీ ఖాళీ అయిపోతుంది. ఇప్పటికే మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పార్టీ పదవులతో పాటు పార్టీ సభ్యత్వానికి సైతం రాజీనామా చేసి టెంపరీగా రాజకీయ సన్యాసం ప్రకటించారు. అంతకుముందే ఏలూరు నియోజకవర్గంలో ఆళ్ల నాని తరువాత కీలక నేతలుగా పేరొందిన ఏలూరు సిటీ వైసీపీ అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్, మంచెం మైబాబు వంటి వారు పార్టీకి రాజీనామా చేశారు. ఇక తరువాత ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త పెదబాబు, కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు, మరికొంతమంది నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అలా ఏలూరు నియోజకవర్గంలోని కీలక నేతలంతా గుడ్ బై చెబుతుండటంతో వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పుడు టీడీపీ నుంచి ఏలూరు ఎమ్మెల్యేగా బడేటి బుజ్జి గెలుపొందారు. ఆ తరువాత ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలొచ్చాయి. మేయర్ అభ్యర్థిత్వంపై అంతా మల్లగుల్లాలు పడుతుండగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ రాజకీయాలతో సంబంధం లేని పెదబాబు భార్య నూర్జహాన్ను మేయర్ అభ్యర్థిగా బడేటి బుజ్జి నడించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అఖండ విజయం సాధించడంతో 5 ఏళ్లు మేయర్గా నూర్జహాన్ పెదబాబు కొనసాగారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఎమ్మెల్యే బడేటి బుజ్జికి మేయర్ దంపతుల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. దీంతో ఎన్నికల సమయంలో మేయర్ దంపతులు ఆళ్ల నాని సమక్షంలో వైసీపీలో చేరి నానికి ఎన్నికల్లో తమ వంతు సహకారం అందించారు. 2019 ఎన్నికల్లో బడేటి బుజ్జి 4072 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. కేవలం 2.62% ఓట్ల తేడాతో బుజ్జి ఓటమి పాలయ్యారు. మేయర్ దంపతులు వైసీపీలోకి వెళ్లి టీడీపీకి అనుకూలమైన మైనార్టీ ఓట్లతో పాటు తమ వర్గీయుల ఓటర్లను వైసీపీకి వేయించారని, అందువల్లే బుజ్జి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారని అప్పట్లో టీడీపీ నాయకుల్లో తీవ్ర చర్చ సాగింది. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరిగిన 2021 కార్పొరేషన్ ఎన్నికల్లోనూ షేక్ నూర్జహాన్ వైసీపీ తరపున పోటీ చేసి గెలిచి మేయర్ పదవి చేపట్టారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకొచ్చింది. ఇప్పుడు మళ్లీ మేయర్ దంపతులు టీడీపీలో చేరిపోయారు. తాజాగా ఏలూరు జిల్లాలో వైసీపీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఆమె భర్త వైసీపీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరావు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గురువారం తమ రాజీనామా లేఖలను పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపించారు. జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈరోజు వైసీపీ పార్టీకి మేము రాజీనామా ఇవ్వడం, నా భర్త నేను కూడా ఇవ్వడం జరిగింది. గత 14 ఏళ్ల నుంచి కూడా అదే పార్టీలో ఉంటూ మేము ఇక్కడ వరకు రావడం జరిగింది. ఎందుకంటే మేము ఇప్పుడు చేయాల్సి వచ్చింది, ఇప్పుడు పంచాయతీ శాఖ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన ద్వారా మనం ఎన్నో పనులు చేసుకోగలుగుతాం, అభివృద్ధి పనులు చేసుకోగలుగుతాం. కాబట్టి మేము ఆ పార్టీలో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాం. గత 13 సంవత్సరాలుగా పనిచేస్తున్న వైసీపీ పార్టీకి నేను, మా భార్య ఇద్దరు కూడా రాజీనామా చేసాం. అతి త్వరలో 2-3 రోజుల్లో నేను జనసేనలో జాయిన్ అవుదామని చెప్పి మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పి మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. గత 2 నెలల నుంచి చాలామంది రకరకాల ట్రోల్ చేస్తూ ఉన్నారు. కానీ నేను 4 రోజుల క్రితం ఈ నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని పొద్దున్న మీడియా గ్రూప్లో పెట్టాను. మీడియా గ్రూప్లో పెట్టిన తర్వాత మళ్ళీ కొత్తది సమస్య స్టార్ట్ అయింది. మీరు ఏ పార్టీలో జాయిన్ అవుతున్నారు, జనసేన, బీజేపీనా, టీడీపీనా అంటే, కానీ నేను జనసేనలో జాయిన్ అయ్యి నిర్ణయించుకున్నాను.
ఇప్పటికే ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో 50 మంది కార్పొరేటర్లుంటే అందులో 2021 ఎన్నికల్లో 47 మంది వైసీపీ వారే గెలిచారు. మేయర్ నూర్జహాన్ దంపతులతో పాటు దాదాపు 25 మంది టీడీపీలో చేరిపోయారు. మరో 15 మంది కార్పొరేటర్లు కూడా అధికార కూటమి నేతలతో టచ్లో ఉన్నారట. దాంతో కౌన్సిల్లో వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇక ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మశ్రీ పార్టీకి రాజీనామా చేయడంతో జెడ్పీ రాజకీయాలు కూడా పూర్తిగా మారిపోయాయి. ఉమ్మడి జిల్లాలో 48 జెడ్పీటీసీ స్థానాలకు గాను 46 స్థానాల్లో వైసీపీ సభ్యులే ఉన్నారు. ఇప్పుడు జెడ్పీ చైర్పర్సన్ దంపతులు జనసేన బాట పట్టనుండడంతో జెడ్పీలో కూడా ఈక్వేషన్లు పూర్తిగా మారిపోనున్నాయి. మొత్తానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి గడ్డుకాలం అంటే ఏంటో కరెక్టుగా కనిపిస్తోందంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.